వెల్కమ్ టు సిటీవీ న్యూస్. వరంగల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేయు భక్త మండలి ఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా నిర్వహించడం కోసం ఈ రోజు వరంగల్ ఏసీపీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ చారిత్రాత్మక మన ఓరుగల్లు నగరంలో గత అనేక సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గడల కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా బైరి నాగరాజు, జిల్లా కోశాధికారి కూచన క్రాంతి కుమార్, జిల్లా అధికారి ప్రతినిధి ఆడేపు వెంకటేష్, ప్రచార కార్యదర్శి బైరి శ్యామ్ సుందర్, జిల్లా నాయకులు పొట్టి శ్రీనివాస్ గుప్తా, ముండ్రాతి వెంకటేశ్వర్లు, కొంతం సంగీత్, సీతా నాగరాజు, వెనిశెట్టి రోహిత్, ధర్మపురి రామారావు, గబ్బెట ప్రవీణ్ గారు పాల్గొన్నారు. ఈరోజు రాబో గణేష్ ఉత్సవాల సందర్భంగా వరంగల్ ఏసీపీ గారిని కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుండి వారిని ఒకటే కోరుకున్నాం, మెజార్టీ హిందువుల పండుగలపైన ఎలాంటి పర్మిషన్లని, ఆంక్షలు, నియమ నిబంధనలు పెట్టి ఈ గణేష్ మండప కమిటీ సభ్యులను ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదని మేము వారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలం హిందూ పండుగలప్పుడే పర్మిషన్లు, మైక్ పర్మిషన్లు, ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అని చెప్పేసి ఇవన్నీ కేవలం హిందూ పండుగలప్పుడే వస్తాయి. గతంలో ఎన్నో పండుగలు జరుగుతాయి, మరి ఆ పండుగల అప్పుడు కూడా రాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ హిందువుల పండుగలపై చూపెట్టద్దు. ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీలు ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎంతో ప్రేమానురాగులతో, భక్తి శ్రద్ధలతో చేసే ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో వారిని పోలీసులు సహకరించాలి, అంతే తప్ప వారిని బెదిరించి వారిని భయభ్రాంతులు చేసేది ఉండొద్దని చెప్పేసి ఈరోజు ఏసీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.